మనందరం చదువుదాం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువారు తన శ్రమను గూర్చి తను ముందుగానే చెప్పుకున్నటువంటి మాటను ఒకసారి చదువుదాం. త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమందు నాకు కలగజేసిన, ఏ దినమంట ఇది? ప్రచండ కోప దినమందు నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. మీరే నిదానించి చూడండి. ఎలా చూడాలి మనము? నిదానించి. ఎవరి శ్రమను చూడాలి? యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ చూడాలి. అంతేగాని పగబెట్టుకునో, అసూయపడుతూనో, క్రోధము, అలాగే కోపము, ద్వేషము, తిక్క ఇలాంటి వాటితో ప్రభు సన్నిధిలో మనం కూర్చోకూడదు అని 58వ పాటలో అయ్యగారు రాశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సిలువను ధ్యానిస్తున్నటువంటి మనందరం కూడా మనస్సు ఆయన మీద పెట్టుకుందాం. గమనించండి, ఇది ఈ ఫ్రైడే, ఇది ఏంటమ్మా? ఫ్రైడే, శుక్రవారం. దీనికి ఇలాగున మనం చెప్పవచ్చు. ఒకటి బ్యాడ్ ఫ్రైడే. ఏం ఫ్రైడే? ఎవరికి బ్యాడ్ ఫ్రైడే చెప్పాలి అందరూ కూడా. ఎవరికి బ్యాడ్ ఫ్రైడే? ఇంకొక మాట కూడా అంటారు, బ్లాక్ ఫ్రైడే అంటారు. ఎందుకని మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఏం జరిగింది? వెంటనే చీకటి కమ్ముకున్నది. ఈరోజు ఏం కమ్ముకున్నది? చీకటి కమ్ముకున్నది. అంటే అంధకారము. ఈరోజు ఏంటిది? బ్యాడ్ అంటే ఏంటి? చెడు. ఎవరికి చెడు? ఎవరి మీదకి చెడు వెళ్ళిపోయింది? యేసుక్రీస్తు ప్రభువారి మీదకి చెడు వెళ్ళిపోయింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనాన్ని త్వరగా చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అలాగే గలతీ పత్రిక 3:13 వచనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క యేసు ప్రభువారు ఎలా మారిపోయారు? ఈరోజు పాపమై, శాపమై, అలాగే మన చెడుగంతా కూడా, మన అతిక్రమములన్నీ కూడా ఆయన మీద వేసుకోవడం వల్ల ఆయనకు మంచా చెడా? ఆయన మీదకి ఏమొచ్చేసింది ఇప్పుడు? చెడు. అందుకనే దీన్ని ఏమని పిలవచ్చు? బ్యాడ్ ఫ్రైడే. అదేంటండి? అందరం ఏమని పిలుస్తాం? వద్దాం, అక్కడికి కూడా వద్దాం. కానీ ఈ బ్యాడ్ ఫ్రైడే అనేటువంటిది ఒక్కరికే. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారికి, లేక బ్లాక్ ఫ్రైడే అంటారు. రెండవదిగా మనం చూస్తే బ్లడ్ ఫ్రైడే. లూకాసు సువార్త 22:20 వచనం. బ్లడ్ ఫ్రైడే అంటే ఏంటి? రక్తము చిందించబడినటువంటి శుక్రవారము, రక్త శుక్రవారము. చదవండమ్మా. నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవచ్చున్నాడు. 22:20 లూకాసు సువార్త. ఆ ప్రకారమే ఓకే. భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన. ఏమని రాస్తున్నారు అక్కడ? మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన. కనుక ఈ శుక్రవారం ఏంటిది? ఆయన రక్తం ఏమైంది? చిందించబడినది గనుక దీన్ని ఏమని పిలుస్తున్నారంటే బ్లడ్ ఫ్రైడే. అంటే ఏంటి? రక్తము చిందించబడిన శుక్రవారము. మానవాళ్ళందరి కొరకు, సమస్త మానవాళి కొరకు చిందించబడిన రక్తము. ఎవరి రక్తం అనంటే యేసు రక్తము. ఆయన రక్తము నేటికి కూడా ప్రవహిస్తా ఉన్నది. అంటే మనందరి కొరకు, మనందరి పాపం తీసివేయడం కొరకు అది నిలిచే జీవమై ఉన్నది. కనుక సమస్త మానవాళి పాపములు పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. రక్త ప్రోక్షణం జరగాలంటే ఆ రక్తం ఎలా ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. పరిశుద్ధత లేకుండా
రక్తము చిందించబడిన అంటే ఏ జంతువునో చంపినా, ఏ మనిషిని చంపినా ఆ రక్తం ఏం చేయలేదు, మనుషుల పాపాలని తీసివేయలేదు. గనక ఈరోజు రక్త ప్రోక్షణము చేయబడాలి అని అంటే అది ఎవరిదై ఉండాలంటే దేవుని యొక్క రక్తమై ఉండాలి. అందుకని ఈ రోజున మనం చెప్పుకునే మాట, ఈ శుక్రవారం ఏ శుక్రవారం అంటే రక్తము చిందించబడినటువంటి రక్తము, బ్లడ్ ఫ్రైడే. మూడవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం, వర్డ్ ఫ్రైడే. వర్డ్ అంటే ఏంటి? మాట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 ముఖ్య అంశములు మనం చూస్తాం ఈ రోజును. అమ్మా, గుడ్ ఫ్రైడే అనగానే, ఈ మన శుక్రవారం అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటివి? యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 ముఖ్యమైనటువంటి మాటలు, చివరి మాటలు, లోకమునికి అందించిన చివరి బోధ ఈ 7 మాటలై ఉన్నవి. అందుకని దీని ఏమని పిలుస్తున్నారు? వర్డ్ ఫ్రైడే. వర్డ్ అంటే ఏంటి? మాటలు. యెషయా గ్రంథం 54వ వచనం చదివితే, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానమును నాకు కలుగునట్లు శిష్యునికి చూడండి, అలసిన వారము మనందరం ఎవరము? పాపము చేసి 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 అలసిపోయి ఉన్న వారము. అందుకని ప్రభు అంటున్నారు కదా 11వ అధ్యాయం మత్తయి సువార్త 28, 29 వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. అమ్మ, ఏం చేస్తున్నామంటే మనందరం కూడా ప్రయాసపడి భారాలు మోస్తున్నాం. ఏం మోస్తున్నారు మీరు భారాలు అంటున్నారు అందరూ కూడా. మేము మా కుటుంబ భారాన్ని మోస్తున్నాం, మా ఉద్యోగ భారాన్ని మోస్తున్నాం, మా వ్యాపార భారాన్ని మోస్తున్నాం, మా అప్పుల భారం మేము మోస్తున్నాం అని మనుషులు అనుకుంటున్నారు. కానీ మనుషులకు కనబడిన ఒక భారం ఉన్నది. ఆ భారము మనిషికి తెలియకుండా తాను భరిస్తున్నాడు. అదే పాప భారము. ఈ పాప భారము మనిషి మీద ఉండగా మనిషి ఎప్పటికీ దేవుణ్ణి చూడలేడు. ఎందుకంటే ఈ భారము వలన నడుము వంగిపోయింది మనిషికి. మీరు చూడండి, నడుము వంగిపోయిన వాళ్ళు ఆకాశాన్ని చూడగలరా? చూడలేరు. అందుకనే దేవుణ్ణి చూడలేక ఈ భారముతో ఉన్న వారందరితో ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా. ఓన్లీ క్రైస్తవులారా అనట్లా, కేవలము ఫలానా దేశం వారులారా అనట్లా, ఇశ్రాయేలులారా అనట్లా అంటున్నారు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నారు. కనుక ఇది మీరు చూస్తే అలసి ఉన్న వానికి ఏమిస్తున్నారంటే ప్రభు ఓరడించు మాటలు. 7 మాటలు ఏంటమ్మా? ఓరడించు మాటలు అంటే మనలను ఏం చేస్తున్నాయి? బలపరిచేవిగా ఉంటున్నాయి. చూడండి, మొదటి మాటే మనం చూస్తాం. ఏమని రాస్తుంటుంది అక్కడ? తండ్రి, వీరెరుగరు వీరిని క్షమించు అని చెప్పిన చక్కని మరి క్షమాపణ మాట. ఇంతకన్నా గొప్ప ప్రార్థన ఏ వ్యక్తి ముందు చేయలేదు, తర్వాత అలాంటి ప్రార్థన చేయలేరు, అంత శ్రమ పొందొచ్చు కూడా. కనుక ఇది ఈ ఫ్రైడే మూడవదిగా మనం చూస్తున్న మాట వర్డ్ ఫ్రైడే. చెప్పాలందరూ కూడా. మొదటిది బ్లాక్ ఆర్ బ్యాడ్ ఫ్రైడే. అంటే ఎవరికది? అందరికీ కాదు. ఎవరికది? యేసు వారికి మాత్రమే చెడు, మనందరికీ మంచి. రెండవది మనం చూస్తే రక్తము చిందించబడినటువంటి శుక్రవారము అనగా బ్లడ్ ఫ్రైడే రెండవది. మూడవది మనం చూస్తున్న మాట వర్డ్ ఫ్రైడే. అంటే ప్రభువారు చివరిగా పలికిన 7 ముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తాం ఈరోజు. అలాగే నాలుగవదిగా రూడ్ ఫ్రైడే. రూడ్ అంటే ఏంటి? మూర్ఖత్వం. రూడ్గా ఉంటారు చాలా మంది, మూర్ఖులుగా ఉంటారు. ఈరోజు మూర్ఖత్వం చేతే మనం ఏం చేస్తాం? యేసు ప్రభు వారిని, మానవ జాతిలో ఉన్నటువంటి మనందరం కూడా ఆనాడు తెలియక వారు సిలువేశారు. ఈనాడు తెలిసి కూడా మనం చాలా మంది ఆయన రక్షకుడని, యేసు ప్రభువారు మన కొరకు లోకానికి వచ్చిన విమోచకుడని తెలిసి కూడా విన్నా గాని నాకు అవసరం లేదు అన్నట్టుగా మూర్ఖంగా పోతున్నారు చాలా మంది. కనుక దీనికి ఏం పేరు అంటే రూడ్ ఫ్రైడే. లూకా 22వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. లూకా సువార్త 22:54. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ఎలా తీసుకెళ్తున్నారమ్మా? ఈడ్చుకుని పోవుట. గెత్సెమనే తోట నుండి సిలువ వేసేంత వరకు ఆయనకు ఎక్కడా మర్యాదగా గౌరవంగా ఏమీ జరగల. ఆయన్ని అంతటా ఏం చేస్తున్నారు? మూర్ఖంగానే ఈడ్చుకుపోవడం, నెట్టడం, కొట్టడం, తిట్టడము,
ఆయన శ్రమ వైపు వారు ఎలా చూస్తున్నారంటే హేళనగా చూస్తున్నారు. ఈరోజు మనందరం హేళనగా చూడడానికి వచ్చామా? ఆయన శ్రమను వారు ఎలా చూస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, నెడుతున్నారు. అలాగే వాళ్ళు మూర్ఖంగా చేస్తున్నారు ఈ విషయాన్ని. ఎందుకంటే ఆయన ఎవరో తెలిస్తే ఏం చేయలేరు, ఆయన సిలువ. కనుక ఈరోజు 4వదిగా ఈ ఫ్రైడే ఏంటిదంటే రూడ్ ఫ్రైడే, అంటే మూర్ఖులు కఠినాత్ములు చేసినటువంటి దుష్ట కార్యమే ఈ సిలువ మరణం ప్రభు పొందాల్సి వచ్చింది. 5వదిగా మనం చూస్తే గ్రీడ్ ఫ్రైడే. గ్రీడ్, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే గ్రీడ్ అనగా అసూయ. చెప్పాలందరూ కూడా అసూయ. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి. యేసు ప్రభు వారిని సిలువ ప్రధాన యాజకులు యూదా జాతి వారు ఎందుకు వేయించారు అనంటే దేని చేతంట? అసూయ. అసూయ అంటే ఏంటి? గ్రీడ్. అందుకనే ఈ శుక్రవారాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే గ్రీడ్ ఫ్రైడే. అంటే ఏంటి? అసూయ కలిగిన వారు ప్రభును సిలువ వేసిన వారై ఉన్నారు. ప్రభు సిలువ వేయబడినది ఎవరి అసూయను బట్టి? ప్రధాన యాజకులు పెద్దలైనటువంటి వారి అసూయను బట్టి వారు సిలువ వేస్తున్నారు. కనుక 6వదిగా మనం చూస్తే గాడ్ ఫ్రైడే. ఏంటిది? చెప్పాలందరూ కూడా. అనగా దేవుని యొక్క శుక్రవారము, దేవదేవుని యొక్క శుక్రవారం ఈ రోజున. చదవండి అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం చదివితే, అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఈరోజు ఏంటంట? ఎంత మీరు ప్రపంచమంతా తిరిగి చూడండి, ఏ గుడ్ ఫ్రైడే రోజున ఒకటే తలంపు ఎవరికైనా గాని. ఏంటది? యేసు క్రీస్తు ప్రభువారు లోకములోనికి వచ్చారు, ఆయన ప్రాణాన్ని పెట్టారు, సిలువ మరణం పొందారు. గుడ్ ఫ్రైడే అనగా మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశారు మన కొరకు? సిలువ మరణం పొందారు అని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. ఈ రోజందరూ కూడా చేసే పని ఏంటంటే వారి వారి మందిరాల్లో, వారి వారి ప్రాంతాల్లో ప్రభువును తలంచుకుంటారు, ఇక ఏ పని మీద ఉండరు. దేవుడు ఈ బైబిల్ గ్రంథములో రక్తము చిందించి ప్రాణం పెట్టారు యేసు ప్రభువారు, ఆయన నరుడుగా వచ్చాడు అని అనుకుంటా ఉంటారు. కానీ ఒక్క వచనం చెప్తుంది, యేసు ఎవరు అనంటే దేవుడు. అక్కడ రాస్తున్న మాట 20వ అధ్యాయం 28వ వచనం అపోస్తల కార్యములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన. రక్తం ఇచ్చింది ఎవరు అంటే రక్తము చిందించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమని పిలుస్తుంది బైబిల్? దేవుడు. కాబట్టి దేవుడే దిగి వచ్చి ఆయన రక్తాన్ని ఏం చేస్తున్నారంట? ఇచ్చి మన పాపం నుంచి మనల్ని విడిపిస్తున్న రోజు గనక ఇది ఎవరి రోజు? ఇది గాడ్ ఫ్రైడే, దేవుని యొక్క శుక్రవారం. ఈ రోజు మనం ఏ యొక్క కార్యక్రమాల్లో మనం ఉండం. మన పనంతా కూడా, మన సమయమంతా కూడా ఎవరికి అప్పగించేస్తాం? దేవుని కొరకే. కాబట్టి ఇది ఎవరిదని పిలవచ్చు? ఈరోజు దేవునిది. ఈరోజు ఇంకా ఏ పని, ఎలాంటి పని, ఇక ఎక్కడో మూర్ఖంగా పోయే వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్తారు తప్ప, దేవుని మీద ప్రేమానురాగములు ఉన్నవారు, ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యక్రమాన్ని తలంచుకునేవారు తప్ప అందరూ కూడా మనందరం ఎక్కడ ఉంటాం? ఈ రోజున దేవునిని, ఆయన శ్రమను ధ్యానిస్తాం. కాబట్టి ఇది గాడ్ ఫ్రైడే. ఇక చివరిదిగా సమస్త లోకముని తెలిసినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. ఏంటిది? ఇది గుడ్ ఫ్రైడే. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు 8వ అధ్యాయం 9వ వచనం చదువు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. అంటే ఏంటి? మీరు ధనవంతులగుటకు అంటే మనము ధనవంతులగుటకు అంటే డబ్బు గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఘనమైన స్థితిలో ఉండుట కొరకు, మంచి స్థితిలో ఉండుట కొరకు, పరిశుద్ధ స్థితిలో ఉండుట కొరకు, మహిమ స్థితిలో ఉండుట కొరకు ఆయన ఎలా మారిపోయారంట? అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది? బ్యాడ్ ఫ్రైడే, దరిద్రుడాయను. అంటే ఏంటి? చెడంతా ఆయన మీదకి వేసుకున్నారు. లాస్ట్ ఏంటిది? గుడ్ ఫ్రైడే. ఇది ఎవరికి?
మనందరికీ. మొదటిది ఎవరికి? ఆయన ఒక్కడికి. చివరిది గుడ్ ఫ్రైడే ఎవరికి? మనందరికీ.